ఓట్లు కావాలి, మాదిగలు ఓట్లు కావాలి, మాలలు ఓట్లు కావాలి. కానీ క్రైస్తవుల యొక్క సత్తా ఏంటో 2029లో మేము చూపిస్తామని చెప్పి అంత అరాజకీయాలు జరుగుతుంటే పాలకులు నిమ్మకి నీరెత్తట్లు ఉండడం అనేది లేదో మా పక్షంలో వారిని గద్దె దింపేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి మనవి చేస్తూ, మత చెప్పులు కుడుచుకొని మత శర్మాలు ఒలుచుకొని ఇంత మీరు వ్యవస్థని మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ అయినా మిమ్మల్ని క్షమించే గుణం మాకుంది. కాబట్టి దళిత క్రైస్తవుల గురించి దళిత కుటుంబ సభ్యులందరూ కూడా మేము ఈ మీటింగు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే దళిత క్రైస్తవులని అణచివేయాలని చెప్పి ఆలోచన చేస్తారు. కాబట్టి అది మంచి పద్ధతి కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము వాళ్ళు చేయాలనుకున్నారు. సుప్రీంకోర్టు చేసిన నిర్ణయము వెనక్కి తీసుకోవాలని చెప్పి మా డిమాండు. దళిత క్రైస్తవులు ఎందుకు ఈ దేశంలో ఉండకూడదు? దాదాపు 120 దేశాలు క్రైస్తవ దేశాలే ఉన్నాయి. ఆ దేశాలు సాయములు తీసుకోవడం లేదా మన దేశము? ఆ దేశ ఆర్థిక సమస్యలను కానీ పూర్తిని కానీ ఏమన్నా మాత్రం తీసుకోకుండా వీళ్ళు వ్యవస్థను నడుపుతున్నారా? కానీ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి, పౌరునికి ఏ మతంలో జీవించే హక్కు ఉంది. ఆనాడు సాయిబాబా అంబేద్కర్ గారు అన్నీ చూసి రాజ్యాంగం రాసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి ఏది కావాలో అది ఆలోచన చేసి ఆలోచన విధానము ప్రకారము మరి ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలకి ఇలా ఉండాలని గుర్తించిన దేశం మంది. అలాంటప్పుడు ఈరోజు క్రైస్తవ సమాజం మీద, దళితుల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద అంత అరాజకీయాలు జరుగుతుంటే పాలకులు నిమ్మకి నీరెత్తట్లు ఉండడం అనేది మంచిది కాదని చెప్పి మేము అనుకుంటున్నాం. క్రైస్తవులు ఓట్లు కావాలి, మాదిగలు ఓట్లు కావాలి, మాలలు ఓట్లు కావాలి. కానీ అధికారంకి వచ్చే లోపల వాళ్ళు తొక్కేయాలన్న ఆలోచన మీకు ఎలా వస్తుంది? ఆ దినంలో మేము క్రైస్తవులుగా ఎందుకు మారిపోయాము? మీరు గుడి ఎక్కినీకి పోతిరి, బడిలేక రానీకి పోతిరి, చదువుకున్నీకి పోతిరి. మమ్మల్ని ఈ రకంగా విమర్శించినప్పుడు ఎవరో మమ్మల్ని ఆదరించే మహానుభావులు వచ్చినప్పుడు మాకు ఆత్మాభిమానం ఉంది. కాబట్టి ఆత్మాభిమానం ప్రకారము ఒక మతము పుచ్చుకునేమో తప్ప మేము కూడా భారతదేశంలో పుట్టాము, భారతీయులమే. మేము హిందూ దేశంలో పుట్టాము, మేము హిందువులే. మేము కూడా మమ్మల్ని తరిమింది మీరే కదా. మీరు మమ్మల్ని తరిమి మిమ్మల్ని మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మానసికంగా శారీరకంగా మమ్మల్ని అణచివేసి మీ బానిసలుగా మమ్మల్ని వాడుకొని మత చెప్పులు కుడుచుకొని మత శర్మాలు ఒలుచుకొని ఇంత మీరు వ్యవస్థని మమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ అయినా మిమ్మల్ని క్షమించే గుణం మాకుంది. కాబట్టి ఈరోజు కూడా మేము మిమ్మల్ని అధికారంలో పెడుతున్నాం, సింహాసనం మీద పెడుతున్నాము. మా ఓట్లు అవసరం అనుకున్నప్పుడు, మా మాదిగలు వద్దనుకున్నప్పుడు మా ఓట్లతో మీకేం పని ఉంది? ఈ దేశంలో అన్ని కులాలకి ఎంత హక్కు ఉందో మాకు అదే హక్కు ఉంది. మేము కూడా భారతీయులమే. దయచేసి మీరు దాన్ని సుప్రీంకోర్టు ఆదేశాలని పాలకులైతేనేమి ఎవరైతేనేమి ఈ దేశంలో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. దయచేసి దాన్ని రద్దుపరిచి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించి రాబోయే తరాలకు మమ్మల్ని ఎస్సీలుగా ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మా దళిత సోదరులకి, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ దేశ ప్రజలకు అందరికీ నమస్కారం చేసుకుంటాను. నా పేరు బి రాజు, కపటి ఎక్కి సర్పంచ్. ఈరోజు దళిత క్రైస్తవుల ఆత్మగౌరవ అవగాహన సదస్సుకు విచ్చేసిన దైవజనులకు, సంఘ పెద్దలకు, వేదిక మీద ఉన్న మరి బీఎస్పీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అలాగే మీడియా మిత్రులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమావేశం ప్రతి పాస్టర్కు, సంఘ పెద్దలకు కొంత అవగాహన కల్పించి ఆ తర్వాత సంఘములో బోధించి అనేకులను సమకూర్చి రాబోయే దినాల్లో జరుగుతున్న మీటింగ్స్కు
మరి పురుకొల్పడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా గత మార్చి 24వ తారీఖున ఇచ్చిన గౌరవ సుప్రీంకోర్టు మరి దళిత క్రిస్టియన్స్కు ఎస్సీ హోదా చెల్లదను అన్నట్లు ఇచ్చిన మరి హోదా విషయంలో గ్రామ స్థాయి నుండి, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు, అలాగే ఢిల్లీ స్థాయి వరకు దీన్ని తీసుకువెళ్ళడానికి ప్రతి పాస్టరు సంఘ పెద్దలు ముందుకు రావాలని నేను పిలుపునిస్తుంటున్నాను. ఇది మనకు, మన భావితరాలకు మేలు చేసేవారైతే ఖచ్చితంగా మీరందరూ కూడా ఆఖరిని లెక్క చేయకుండా, సమయాన్ని లెక్క చేయకుండా ఖచ్చితంగా ఈ మాటలు విని, ఈ మాటలు మీ సంఘంలో బోధిస్తే తప్పకుండా మనము ఆ యొక్క ప్రెసిడెంట్ యొక్క ఆర్డర్ను పార్లమెంటులో బిల్లు పెట్టించి దాన్ని తీసేంత వరకు కూడా పోరాటం చేయవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మీటింగు ద్వారా మరి రేపు మరి ఆగస్టులో 27వ తారీఖు జరుగుతున్న మరి మీటింగ్ కూడా మీరు అందరూ పెద్ద ఎత్తున మరి ఆదోని పట్టణంలో మరి కింగ్ ప్యాలెస్లో జరగబోతుంది. కాబట్టి మరి ప్లేస్ ఇంకా అక్కడ డిసైడ్ కావలేదు ఇంకా. అయితే అక్కడ 27వ తారీఖు కోసం మిమ్మల్ని అందరూ కూడా మరి పిలవడం జరిగింది. 27వ తారీఖు భారీ ఎత్తున మీ సంఘాల్లో మరి ప్రకటన చేసి ఈ దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదాను సాధించేంత వరకు కూడా పోరాటం ఆగకూడదు, ఆర్పకూడదు. అందుకని చిన్న మీటింగ్ అయినా పెద్ద మీటింగ్ అయినా జరుగుతుంది. కాబట్టి కొంతమంది మనలోనే ఇంత చిన్న మీటింగ్ ఎందుకు, అంత పెద్ద మీటింగ్ అని మనలో అంటారు. కానీ ఒక్క చిన్న మీటింగ్ అయినా పెద్దదానికి రేపు రాబోయే దినాల్లో మరి మరి మార్గం ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఒక్కడుగా ఉన్నవాడు ఈరోజు ప్రపంచానికే ఒక వెలుగుగా ఉన్నాడు అంబేద్కర్ గారు. ఈరోజు నీవు నేను అలాంటి వారుగా వెలగాలని మనవి చేస్తుంటున్నాను. కాబట్టి ఈ యొక్క ఉత్తేజాన్ని ప్రతి ఒక్కరు కూడా తీసుకొని మరి గ్రామ స్థాయికి, మండల స్థాయికి మీరందరూ కూడా పాస్టర్లు తీసుకుని వెళ్ళాలని కోరుచు. మరి ఒకసారి ఈ ప్రెసిడెంట్ లేక ఆర్డర్ రద్దు కావాలంటే మనం ఒక ఎంపీనో మనం పార్లమెంట్లోకి పంపిస్తే మాత్రం ఖచ్చితంగా మన గలాన్ని అక్కడ విప్పుతారు. ఖచ్చితంగా పార్లమెంట్లో ఒక్కడే దాన్ని తీర్మానం చేసి తీసుకుని వచ్చే వ్యక్తిగా మనం తయారు చేస్తే బాగుంటుందని చెప్పి ఆ స్థానాన్ని భర్తీ చేయాలంటే మన పక్షంలో ఎవరైతే మాట్లాడతారో వారికి 2029లో సపోర్ట్ చేయడానికి మనం అందరం కూడా సన్నద్ధం కావాలని కోరుతుంటున్నాం. ఓటు బ్యాంకే కదా ఇప్పుడు, ఓటు బ్యాంకుతో మనం చూపించాలి మన యొక్క సత్తా ఏంటో, క్రైస్తవుల యొక్క సత్తా ఏంటో, దళిత క్రైస్తవుల యొక్క సత్తా ఏంటో 2029లో మేము చూపిస్తామని చెప్పి గ్రామాన మండలాలు తిరుగుతాము. ఖచ్చితంగా రేపు ఎవరైతే మాట్లాడలేదో మా పక్షంలో వారిని గద్దె దింపేంత వరకు ఖచ్చితంగా మేము పోరాడతామని చెప్పి మనవి చేస్తూ ఈ సమయాన్ని అవకాశం కల్పించిన బీఎస్పీ నాయకులకు, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, అలాగే చేరవచ్చిన దైవజనులకు, సంఘ పెద్దలకు, మీడియా మిత్రులకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నా పేరు జి ఆనందరాజు, ఏసీయూసీ అధ్యక్షులు, ఆదోని. ఎలాంటి కార్యాచరణ చేపట్టబోతుంది? మాకి ఎవరితో సపోర్ట్గా నిలబడి ఎవరికైతే కుల వస్తువుని తీసేస్తాడో వాడిని అధికారంలో పెట్టడానికి మనం ముందుకు వస్తున్నాం. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉండకూడదు. ఏ దేశంలో లేదు కుల వ్యవస్థ. ఇక్కడ కుల వ్యవస్థ నిర్మూలన చేయాలి. మా మహానుభావుడు మందకృష్ణ నెట్లో కుల వ్యవస్థ ఉండకూడదు ఈ దేశంలో. వాళ్ళని ఎవరైతే మాకు కుల వ్యవస్థ తీసేస్తారో వాళ్ళని రాజ్యపీఠం పైన పెడతాం. అది మా కోరిక. మా కార్యాచరణ ఏమంటే మమ్మల్ని ఎవరు ఆదరిస్తారో, ఎవరు పేరు తీసుకొస్తారో, ఎవరికి సపోర్ట్గా నిలబెడతారో వాళ్ళని ఆందోళన పెడదామని మేము అనుకున్నాం. మా పూర్తి ఉంది. బీసీ, ఎస్సీ, మైనారిటీలు సపోర్ట్తోనే వాళ్ళు పాలకులు ఇప్పుడు రాజ్యం వెళ్తున్నారు. 2% జనమే వెళ్తున్నారు. కాబట్టి ఇంత జనాభా ఉన్న వాళ్ళు మేము వెళ్ళడం లేదు. ఎందుకంటే మమ్మల్ని అణిసివేశారు వాళ్ళు. అంటే సరాయికి, డబ్బులకి, ప్యాకెట్లకు వాడుకొని మమ్మల్ని బానిసగా చేశారు. కాబట్టి ఇందుంటే అది జరగదని చెప్పి మా ప్రజలకు అందరికి చెప్పుకుంటున్నాం. మా అవేర్నెస్ వస్తుంది. మా దళిత సోదరులకల్లా మేము చెప్పుకుంటున్నామని చెప్పుకొని ఖచ్చితంగా మారడానికే ట్రై చేస్తాం. దీన్ని మాకి కొనసాగి లేదా మాకు సుప్రీంకోర్టు ఆదేశాలని రద్దుపరచలేదంటే మేమే, మా దళితులే, మా దళిత క్రైస్తవులే, మా దళిత నాయకులే, ఎస్సీ, బీసీ, మైనారిటీలో మేమందరూ ఎక్కువ శాతం జనాభా ఉన్నాం. కానీ మా వల్లనే ఒకరిని నిలబెట్టుకొని అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఖచ్చితంగా నిలబెట్టి మా పోటీ చేపించి గెలిపించుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. పేరు బి రాజు, కపటి గ్రామం, ఎక్స్ సర్పంచ్.